తప్పనిసరిగా నేను ఎందుకంటే మా ఫాదరే ఆర్మూడ్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాలు అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం. నేను కూడా నాకు నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నేను మెరిట్ స్టూడెంట్‌గా ఉంటూ కూడా నేను స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ అన్నీ ఉంటూ కూడా నేను మెరిట్ స్టూడెంట్ ఉంటూ కూడా నేను సామాజికంగా ఎప్పటికప్పుడు పనిచేస్తూ వచ్చాను. తెలంగాణ కోసం అందరికంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడకముందే 95 నుంచే మేము మాలాంటి వాళ్ళం అందరం కొట్లాడుతున్నటువంటి వాళ్ళలో నేను ఒక్కడిని ఉన్నా. ఖచ్చితంగా దయచేస్తున్నాను. మునుగోడు ఎప్పటికైనా నేను కూడా ఎమ్మెల్యే కావాలన్నది నా కోరిక. ఎందుకంటే మునుగోడు అనేది ఒక సంపన్నమైన ప్రాంతం కాదు, ఒక బాధిత ప్రాంతం. ఈ ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం ఏదైనా ఉందంటే మునుగోడు శాపగ్రస్త ప్రాంతం. కరువు కాటకాలతోటి నిరంతరం అల్లాడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి నేను ఎదిగొచ్చినటువంటిది కాబట్టి అందుకే మేము తెలంగాణ వెనుక గట్టి కొట్లాడటంలో కూడా మా ఉద్దేశం కూడా ఏంటంటే కళ్ళ ముందు ఆ కష్టాన్ని చూసినటువంటి వాళ్ళం, ఫ్లోరైడ్ విషం నీళ్ళు తాగిన వాళ్ళం, మాట్లాడేటోళ్ళం కాదు. మీరంతా ఫ్లోరైడ్ విషం నీళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు, మేము ఆ విషం నీళ్ళు తాగినటువంటి వాళ్ళం. ఆ విషం నీళ్ళు తాగి ఎదిగొచ్చి తట్టుకొని వాళ్ళ సమాజం ముందు నిలబడ్డటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధ ఎక్కువ ఉంటుంది, దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ నీళ్ళని తాగి గత్యంతరం లేక ఆ తాగినాం కాబట్టి ఆ దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఆ దుఃఖాన్ని భరించినటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ తప్పనిసరిగా అటువంటి అన్ని సమస్యల పరిష్కారంగా నాలాంటి వాడు సమాజ హితం కోసం పనిచేసేటువంటి వాడు, ప్రజలతో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నేను మునుగోడు శాసనసభ్యుడిగా అవకాశము తీసుకుంటా, కొట్లాడతాను. నాకు అవకాశం కావాలని కొట్లాడతాను. నేను దానికోసం కొట్లాడతా. ఖచ్చితంగా అవకాశం తీసుకొని నేను ఏ లక్ష్యం కోసమైతే ఎమ్మెల్యేగా చట్టసభలో కోరాలనుకుంటున్నాకో సంపూర్ణంగా ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నెరవేరుస్తాను. అవకాశం వచ్చిన రోజు ఆ నియోజకవర్గ ప్రజలు కానీ నా కోట్లు వేసినటువంటి వాళ్ళు కానీ ఆ అవకాశం వచ్చిన రోజు మా ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలని గర్వపడేటట్టుగా తల ఎత్తుకొని మిగతా వాళ్లకు ఆదర్శంగా నిలేటట్టే పనిచేస్తాను తప్ప నేను ఒక అధికారం కోసము, ఒక పెత్తనం కోసము, ఇంకేదో సాధించడం కోసం నేను ఎమ్మెల్యే కావాలనుకోవటం లేదు. ఒక చట్టసభల్లో ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక బాగా వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక బాధిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఆ బాధిత ప్రజల ప్రతినిధిగానే నేను చట్టసభల్లో ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా అవకాశం కోసం నేను ఖచ్చితంగా నాకు అన్ని మెరిట్స్ ఉన్నాయి, అన్ని మెరిట్స్ ఉన్నాయి, అన్ని రకాల అవకాశం ఉన్నాయి. సమాజం కోసం 30 ఏళ్ళు నా లైఫ్ని సాక్రిఫైస్ చేసినటువంటివని కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. తప్పనిసరిగా నాకు ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళ సమాజంలో నేను 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను అడుగుతున్నా. రాత్రి వచ్చేసో వ్యాపారాలు చేసో నేను 1000 కోట్లు 100 కోట్లను కూడబెట్టుకోను, వ్యాపారాలు చేసో, డబ్బులు చేసో, కాంట్రాక్ట్లు చేసో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఎమ్మెల్యే అవకాశం అని చెప్పేసి అంటే నేను బాధిత ప్రజల కోసం, నోరు లేని ప్రజల కోసం, ఒక తెలంగాణ లాంటి వెనకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి హక్కుల కోసం కొట్లాడినటువంటి వాడిని కాబట్టి నాకు అవకాశంగా ఇవ్వండి అని చెప్పేసి నేను ప్రజల కోసం జీవితాంతం పనిచేస్తానని చెప్పడం కోసమే, పనిచేయటం కోసం, ప్రజల కోసం జీవితాంతం పనిచేయటం కోసమే నేను ఒక చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నా. తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. మేము చూస్తున్నాం కదా, డెఫినెట్లీ మీకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి మాట్లాడాలి అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా చూస్తే మీరు బీయింగ్ ఎ జర్నలిస్ట్ ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి పెన్నుని నమ్ముతారా, కెమెరాని నమ్ముతారా సార్? ఇప్పుడు అంతా కూడా కెమెరా లోకం అయిపోయింది కదా. అంటే ఇవాళ కాలానుగుణంగా పెన్ను అవసరమే, కెమెరా అవసరం. అయితే ఆ పెన్నుకు కానీ కెమెరాకు కానీ మానవీయ కోణం ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలని నేను కోరుకుంటా. ఖచ్చితంగా ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా ఆ విధంగా ఉండటం వల్లనే ఆ పెన్నుకు, ఆ కెమెరాకు కూడా సమాజంలో గౌరవం ఉంటుందని నేను ఆ మాట మాత్రం చెప్పగలను. సార్ ఇంకొకటి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలంటే, అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ బాగా నడిచింది, ఒక రేంజ్లో వెళ్ళింది. ఇప్పుడు ఏమో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే టాక్ వచ్చింది. మీ ఉద్దేశంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటారా, దిగుతుందంటారా, ఎలా ఉంటుంది అంటారు? దానికంటే ముందుగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు తెలంగాణ మొత్తం ఆగమవుతుందని మాట్లాడింది. తెలంగాణ అడ్డుకోవాలనుకునేటటువంటి వాళ్ళు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, చీకటి అయిపోతుంది అన్నారు. తెలంగాణ వస్తే మత కలహాలు వస్తుంది అన్నారు. ముస్లిం రాజ్యం వస్తుంది అన్నారు, ఇంకో రాజ్యం వస్తుంది అన్నారు. తెలంగాణ వస్తే పైసలు లేవు, పన్నులు లేవు, ఆగమవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ మిగతాది ఏది ఉండదు, మొత్తం కరెంట్ ఉండదు, ప్రాజెక్టులు ఉండదు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిండు, చెప్పారు కదా. మరి అది జరిగిందా? ఏమైంది? అది అన్నోళ్ళు ఆగమయ్యారు. ఇక ఆ మాట అనొద్దు, ఎందుకంటే అందరం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం తెలంగాణ వాళ్ళం. మనం మంచిగా ఉండాలి, మన పక్కోడు కూడా మంచిగా ఉండాలి, ఎదురోడు మంచిగా ఉండాలి, ఎదుటోడు మంచిగా ఉండాలని కోరుకున్నదే తెలంగాణ
బోలాతనం. కానీ ఆ మాట మాట్లాడిన తెలంగాణ ఆగమవుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళు ఆగమైరు కొట్లాడుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తెలంగాణ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు ప్రతి రంగాన్ని నిటారుగా నిలబెట్టాడు. అందులో రియల్ ఎస్టేట్ ఒకటి. 2014 కంటే ముందు తెలంగాణలో హైదరాబాద్ ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది ఒక్కసారి చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మీరే కాదు, నేను ఎవ్వరెక్కర్లేదు, స్వయంగా సినీ స్టార్ రజనీకాంత్ మాట్లాడిండు కదా, ఆయన హైదరాబాద్కు తెలంగాణ రాకముందు వచ్చిండు. తెలంగాణ వచ్చినాక ఒక 2023లోనో 22లోనేమో వచ్చిండు. ఆయన ఎయిర్పోర్ట్ దిగి హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగి గచ్చిబౌలి వైపు ఆయన ఎక్కడో పోతుంటే చూసి ఆశ్చర్యపోయి ఓపెన్గా ఎవరు చెప్పాలి, ఆయన మాట్లాడిన ఏమన్నాడు, నేను హైదరాబాదుని చూస్తుంటే నేను అసలు ఇది హైదరాబాదా లేకపోతే న్యూయార్కా వాషింగ్టనా ఎక్కడో సింగపూరా మలేషియాలోనూ ఉన్నానా, ఇంత అద్భుతంగా మారిపోయింది ఏంది అని చెప్పేసి మాట్లాడు. అవన్నీ ఊరికైనా సాధ్యమైందా? కేసీఆర్ గారి ముందు చూపు, కేటీఆర్ గారి డైనమిజం చొరవతోటి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగాన్ని, భవన నిర్మాణ రంగాన్ని, మొత్తంగా వాళ్ళకు అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాల్ని, వాళ్లకు ఫ్రీ యాక్సెస్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, రోడ్ యాక్సెస్, ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై, రోడ్ కనెక్టివిటీని అండ్ పర్మిషన్స్ని చాలా సింప్లిఫై చేయటం వల్ల అద్భుతంగా హైదరాబాద్ వాళ్ళు ఊహించని విధంగా మన రజనీకాంత్ గారి పరిభాషలో ఆయన ఫీలింగ్ ప్రకారం చెప్పాలంటే అద్భుతంగా రూపురేఖలు మారిపోయింది. అది నిజం. దాని ఇంపాక్టు రియల్ ఎస్టేటు, భవనింగ్ అన్ని ప్రజల దానికి సంబంధించినటువంటి జీవన విధానం మీద పడింది. అదైతే వాస్తవమే కదా. కానీ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే నిజంగా ఆ రోజు 2014లో ఇవాళ 2023 అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వీళ్ళ చేతుల్లోకి ఆ రాష్ట్రం వచ్చి ఉంటే మొట్టమొదటినే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లైట్లేసి కర్రలు పెట్టి స్క్రీన్లు పెట్టి చూపించినట్టుగా హైదరాబాద్ చీకటిమయమయ్యేది, తెలంగాణ ఎటు పోయేది, ఆగమయ్యేది. వాళ్ళు అట్లా కాలే. వీళ్ళు 9.5 ఏళ్ల తర్వాత అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది డెవలప్ చేసి పెట్టిన తర్వాత కూడా వీళ్ళు వచ్చేసి మళ్ళీ ఆగం పట్టించారు. వాళ్ళు అందుకే తెలంగాణ ప్రజలు ఎందుకు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారంటే వీళ్ళని అందుకే. రియల్ ఎస్టేట్ రంగం కూడా, ఎందుకంటే రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగం అనేది హైదరాబాద్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ, ది మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ ఇట్ ఈస్ ది మోస్ట్ లివబుల్, ఎవరైనా నివసించగలిగేటటువంటి సిటీ హైదరాబాద్. మళ్ళీ ఎనీ సైడ్, ఎనీ డైమెన్షన్, హైలీ ఎక్స్పాండబుల్ సిటీ హైదరాబాద్. అటువంటి హైదరాబాదు ఇవాళ అద్భుతంగా ఎప్పటికో గ్లోబల్ సిటీగా అద్భుతంగా అయ్యింది. ఇటువంటి దగ్గర భవన నిర్మాణము, రియల్ ఎస్టేట్ అనేది లక్షల మందికి ఉపాధినిచ్చేటటువంటి రంగం. కేసీఆర్ గారు దాన్ని గ్రహించింది కాబట్టే రాజకీయ కక్షలకు లేకపోతే రాగద్వేషాలకు పోకుండా ఎవరినైనా హ్యాపీగా ఇక్కడ రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టుగా ఎంకరేజ్ చేసిండు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు అన్ని రకాల సానుకూల వాతావరణాన్ని సృష్టించిండు. కాబట్టి వాళ్ళ వచ్చింది. ఆ డిఫరెన్స్ని ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం చూస్తుంది. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేటు, భవన రంగం కుప్పకూలిపోయింది. కూల్చేసిరు వీళ్ళు కుట్రతోటి. యథావిధి కొత్త వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేకుండే కొనసాగుతున్న దాన్ని యథావిధిగా అట్లా నడిపించినా సరిపోయేది. హైదరాబాదు మంచి అద్భుతంగా ఒక ట్రాక్లోకి వచ్చేసి దాన్ని రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం అనేది ఒక మంచిగా జరిగేది. దాన్ని ఉద్దేశపూర్వకంగా అమరావతి కోసం దీన్ని కథం పట్టించారు. మళ్ళీ తప్పనిసరి తెలంగాణ సమాజానికి అర్థమైంది. దాన్ని మేము వచ్చిన వెంటనే ఈ రంగాల్ని, ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాధారాన్ని కల్పిస్తున్నటువంటి రంగం, ఆర్థిక వ్యవస్థని పరిపుష్టి చేస్తున్నటువంటి రంగం. కాబట్టి ఇది తప్పనిసరిగా దీన్ని జీవనాడిని చంపుకోవద్దు, కాపాడుకోవాలి. రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం రంగం జీవనాడిని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మేము ఆ పని చేస్తాం. కంపల్సరీ ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని వచ్చిన వెంటనే తప్పనిసరిగా పూడ్చడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. ఫైనల్గా క్వశ్చన్ మాట్లాడాలంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చూసారు, ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఏమి పెద్ద మీ పార్టీకి రాలేదు. మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారితో దగ్గర ఉంటున్నారు కాబట్టి దీనికి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ మాట్లాడాలంటే ఎలా రిపేర్ చేస్తారు, ఎలా దాన్ని సరిదిద్దుకుంటారు? మేము ఇప్పటికి ఆల్రెడీ ఆ పని మొదలు పెట్టినాం. ఆ పొరపాటు ఎక్కడ జరిగింది, మేము ఎక్కడ నిర్లక్ష్యం చేసినాం. ఇప్పుడు మీరు చెప్పినట్టే
మాట్లాడకపోవడం, చెప్పాల్సినటువంటి చెప్పకపోవడం వల్లనే వీళ్ళ విష ప్రచారం అనేది ప్రజల మెదడులోకి ఎక్కింది. దాన్ని మేము చెప్పలేకపోయినాం, సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి ఎంత మాట్లాడినరు, ప్రజల మైండ్లో కూర్చోబెట్టిరు కదా. మరి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నది నిజమా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది అన్నది నిజమా? ఎందుకు అంటే మేము వీళ్ళ అబద్ధాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయినాం. ప్రజలకు ఇంత మేలు జరిగిన తర్వాత, ప్రజలకు ఇన్ని పనులు జరుగుతున్న తర్వాత, వాళ్ళే అనుభవిస్తున్న తర్వాత వాళ్ళకు తెలుసు కదా అని చెప్పేసి మేము కొంత అలసత్వంగా ఉన్నాం. కానీ ఎంత చేసినా, ప్రజల్లో ఎంత ఉన్నా కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం చెప్పాలి, చెప్తేనే పని అవుతుంది, ప్రజలకు మైండ్లో కూర్చుంటుంది అనే విషయాన్ని మేము గ్రహించలేకపోయినాం. వాస్తవం. అందుకే సామెత ఉన్నదే కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదని. ఎందుకుంటూ సేమ్ ఇది కూడా అటువంటిది. మేము చేసినాం, చెప్పుకోకపోవడం వల్ల వీళ్ళు చెప్పిందే నిజంలాగా అబద్ధం, విషం ప్రచారం మైండ్లో కూర్చుంది, దెబ్బతింది. వీటన్నిటిని సర్దిద్దుకుంటున్నాం. అందుకోసమే ఇవాళ కాళేశ్వరం కమిషన్ వేసిండ్రు. అసలు కాళేశ్వరం ఏందో చెప్పినాం. పవర్ విద్యుత్ ఒప్పందాలు కమిషన్ వేసిండ్రు, ఇవి చెప్పింది ఏదో చెప్పినాం. ఇవన్నీ వీళ్ళు చెప్పిన అబద్ధాలని ఇవాళ సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ ప్రజలకు విడమర్చి చెప్పగలిగినాము. ఈ పని మేము అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పుంటే, 6 నెలల ముందు చెప్పుంటే ఇవాళ మేము ఓడిపోయేటోళ్ళం కాదు. చెప్పలేకపోయినాం కాబట్టి ప్రజలందరినీ, ఆ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని మేము అనుకున్నాం. కానీ తెలిసినా కూడా సందర్భం వచ్చినప్పుడు 1కి 4 సార్లు చెప్పాలి, చెప్పకపోతే అబద్ధం చెప్పినటువంటిది ఉందే కదా సామెత. నిజం నడిచొచ్చలేగా అబద్ధం ఊరు చుట్టూ వస్తుందట అన్నది ఉన్నది కదా, అదే జరిగింది. మీరు అన్న టాపిక్ ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్ళే చూపించచ్చు కదా సార్. అంటే జనరల్లీ మీరు మీడియా ముఖంగా చూపించారంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అన్నట్టే కదా. నేను చెప్పాను మేఘన గారు, మీ ఊరు ఉంటే ఆ ఊరికి ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసుకు పోయి అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచే కాదు, సెక్రటరీ కూడా ఉంటాడు. ఆ పంచాయతీ సెక్రటరీని అడగండి, నీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి చెప్పు. 8,000 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు, 8,000 రెవెన్యూ ఉద్యోగాలు. మీకు చెప్తున్నా కదా, ఎలక్ట్రిసిటీలో హైయెస్ట్ మొత్తంగా 2,34,000 ఉద్యోగాలను గుర్తించింది. దాంట్లో 2,03,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసింది. 1,67,000 మంది ఆల్రెడీ 2023 ఎన్నికలకు ముందే ఉద్యోగాల్లోకి నియామకాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దాంట్లో హయ్యెస్ట్గా 50,000 ఉద్యోగాలు విద్యుత్ రంగంలోనండి, 30,000 ఉద్యోగాలు వైద్య రంగంలో. ఇట్లా రెవెన్యూ ఉద్యోగాలు, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, వ్యవసాయ రంగం, ప్రతి బీసీ వెల్ఫేర్, బీసీ గురుకులాలు ఉన్నాయి కదా, ఎస్సీ గురుకులాలు ఉన్నాయి కదా, ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. ఆ రోజు 200 గురుకులాలు ఉండండి, వాళ్ళ 1,057 గురుకులాలు ఉన్నాయి. మరి దాంట్లో టీచర్లు ఎక్కడి నుంచి వచ్చినారు? దాంట్లో స్టాఫ్ ఉండాలి కదా, అవన్నీ రిక్రూట్మెంట్ జరిగిందే కదా. ఇవన్నీ నేను చెప్పలేకపోయినాం. వీళ్ళు అబద్ధం. 2,04,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 1,67,000 ఉద్యోగాలు భర్తీ ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక 35,000 ఉద్యోగాల్ని, సుమారు 35,000 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్, హయ్యెస్ట్గా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ రంగంలో. ఇవన్నీ నియామకాలు జరిగినాయి. ఇవన్నీ వాస్తవం. కానీ వీళ్ళు అబద్ధం, ఒకటి భర్తీ చేయలేదు. ప్రజలకు చెప్పడం నిజంగా మీరు అన్నట్టు మా వైపు నుంచి అలసత్వం ఉండటం వల్లనే వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలు నమ్మిరు. ఇవాళ మేము అటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుకొని, ఆ లోపాలని, పొరపాట్లను సరిదిద్దుకొని సమర్థవంతంగా యుద్ధానికి మేము సన్నద్ధమైనట్టుగా అన్ని రకాలుగా మేము పటిష్టంగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం వైపు తీసుకుపోతాం. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానివల్ల ఈ కేసులన్నీ అంటారా? ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మేము బరాబర్గా కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల ముందు చెప్పేస్తాం. అందుకే వీళ్ళు ఈ కేసులు ఇవన్నీ కూడా గంతించారు. డైవర్షన్ చేయడం కోసం, మమ్మల్ని బెదిరించాలనుకోవటం కోసం, ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతు నొక్కాలనుకోవటం. జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టారు కదా, ప్రశ్నించే వాళ్ళ మీద, మాట్లాడే వాళ్ళ మీద కాదా. మొన్న గద్వాల, జోగులాంబ, పెద్దదన్వాడ దగ్గర మీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తుంటే జనం సాక్షి ఎట్టారు. రెహమాన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మా అందరితో పనిచేసిన జర్నలిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి, అక్కడ లేని కూడా లేడు. ఆయన A2గా కేసులో పెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమానికి మద్దతు ఇచ్చిండని, ఉద్యమానికి మద్దతుగా వార్తలు రాయించిండని ఆయన మీద కేసు పెట్టాడు. సంఘటనలు లేని కూడా లేడు. A2 ఇంకా ఆయనకు బెయిల్ కూడా రాలే. అది అంటే ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వ మోసాన్ని మాట్లాడేటటువంటి వాళ్ళని గొంతు నొక్కాలనేది వాళ్ళు వీళ్ళు చేస్తున్న పని. ఎంతమంది గొంతు నొక్కుతారు? ఒక గొంతు నొక్కితే 1000 గొంతులు లేస్తాయి.
1000 గొంతులు లేస్తే 1,00,000 గొంతులు లేస్తాయి. అది ఫిలాసఫీ, అది ప్రకృతి ధర్మం. తెలంగాణకున్న స్వభావం కూడా ధిక్కారాన్ని ఎదిరిస్తుంది తప్ప ధిక్కారాన్ని ఏదో గొంతు నొక్కుతున్నారని చెప్పేసి గొంతు సవరించుకోదు తెలంగాణ. నువ్వు ఎంత అణచివేస్తున్నా కొద్దీ అంత బలంగా గొంతు లేస్తుంది, ధిక్కార స్వరం వినిపిస్తుంది తప్ప ధిక్కార స్వరం కాస్త అణచివేత పెరిగిన కొద్దీ తిరుగుబాటుగా మారుతుంది. తెలంగాణకు ఉన్నటువంటి సహజ లక్షణం అది. వీళ్ళకి అర్థం కాకపోతే ఇంకా వాళ్ళ కర్మ. సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎన్ని ఓట్స్ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% తెలంగాణలో అధికారం మాది బరాబరిగా అద్భుతంగా అఖండమైన మెజార్టీతో గెలుస్తాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే అనుభవంలోకి వచ్చింది. పొరపాటున వీళ్ళకి మళ్ళీ ఇంకో రెండోసారి ఓటేస్తే మా బతుకు ఆగమే, నయా రజాకార్ పాలనే, నయా నిజాం పాలనే అని చెప్పేసి ప్రజలకు మైండ్లోకి వచ్చేసి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రెషియస్ టైం. రియలీ వి అప్రిషియేట్. థ్యాంక్ యూ.